రామగుండం రెండవ మేడారం సమ్మక్క జాతరకు తరలిరండి అన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో రెండవ మేడారంగా ప్రసిద్ధిగాంచిన రామగుండం సమ్మక్క జాతరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కదలి రావాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కోరారు. 5 కోట్ల రూపాయలతో జాతరను అభివృద్ధి చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవార్లను దర్శించుకొని ప్రశాంతంగా తిరిగి వెళ్లేంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆర్జీవన్, జిఎం లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైలు మార్గం కానీ బస్సు కానీ చాలా కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించాం కాబట్టి పోయినసారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి 7 నుంచి 10 లక్షల దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో దానికి తగినట్టు మీరు అటువైపు చూస్తే ఆల్మోస్ట్ 20-25 ఎకరాలు మొత్తం ల్యాండ్ క్లియర్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక సైడ్ మొత్తం ట్రాఫిక్ ప్లాన్ చేసాము. ఎంట్రీ ఎగ్జిట్లు కూడా క్లియర్గా ప్లాన్ చేయడం జరిగింది. ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది, ఒక సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి కూడా సపరేట్గా దానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోడ్లు ఎంత వైండింగ్ చేయడం జరిగింది కూడా ఇది మొత్తం చేయడం జరిగింది. ఇదే విధంగా సమ్మక్క సారలు మనం తీసుకొని జనగామను తీసుకొని వస్తాం. ఆ రోడ్డు కూడా మనం కొంత రిపేర్ వర్క్ చేస్తున్నాము. సో దట్ ఆ తీసుకొని వచ్చే ఘట్టం కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అదే కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పార్ట్, తర్వాత ఆ జాతర జరిగిన 4-5 రోజులు ప్రాపర్గా స్టాఫ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా చేయడానికి మేము అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ స్టాఫ్ డెప్యూట్ చేస్తున్నాము. మేజర్గా మున్సిపాలిటీ వాళ్ళు కూడా శానిటైజింగ్ సంబంధించి కానీ, లేకపోతే ఆ రోజు లైట్లు కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉండకూడదని కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ వీటన్నిటికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మేజర్గా చాలామంది ఇప్పుడు వస్తున్నారు, 8 నుంచి 10 లక్షల మంది వస్తున్నారు కాబట్టి దానికి సరిపోయే పోలీస్ స్టాఫ్ కూడా డ్యూటీస్ వేసుకోవడం జరిగింది. సఫిషియెంట్గా ప్లాన్ కూడా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 4 to 5 డేస్లో ఇంకా చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది. తర్వాత మన స్టాఫ్ కూడా పోయినసారి కన్నా ఎక్కువ మందిని డిప్యూట్ చేసాము. వాళ్ళందరికీ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కోసం అటువైపు మనం షెడ్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ కూడా మొత్తం ఒక హెపజార్డ్గా ఉండకూడదు అన్నట్టు క్యూ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విఐపీస్ వస్తే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం సపరేట్ క్యూ లైన్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత పర్మనెంట్గా పార్కింగ్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఇట్లా అన్నీ అంటే ఒక్క విషయమే కాకుండా ఆల్మోస్ట్ అన్నీ ఒక భక్తుడు వచ్చాక అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ గుడ్ ఎన్వైర్న్మెంట్ కానీ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇద్దామనే విధంగా ఇది మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఎంటైర్ సింగరేణి టీం కానీ, మున్సిపల్ కార్పొరేషన్ టీం కానీ, తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళు కానీ, తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ఆల్మోస్ట్ అందరూ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. కాన్స్టెంట్గా సపోర్ట్ చేసి ట్రాక్ చేస్తున్నారు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి. అండ్ భక్తులకు కూడా మీరు కాన్ఫిడెంట్గా ఇక్కడ రావచ్చు. పోయినసారి కన్నా ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఈసారి ఇస్తున్నాము. మీరు చూసి వీటిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా ఉండేట్లు మేము ప్లాన్ చేసాము. ఇబ్బంది లేకుండా గ్యారంటీ కూడా ఇస్తున్నాము. అదే కాక ఇక్కడే కాకుండా మనం గోలివాడలో కూడా భక్తులు ఎక్కువ వచ్చే యాంటిసిపేట్ చేస్తున్నాం. అక్కడ కూడా మీరు చూసినట్టయితే అక్కడ కూడా ఒక 2-3 crores మనం ఖర్చు పెట్టడం జరిగింది. మీరు అక్కడ ఒకసారి విజిట్ చేసినట్టయితే అక్కడ కూడా రోడ్స్ చేస్తున్నాము. చాలా వరకు ఫీల్డ్స్ క్లియర్ చేసి లైటింగ్ అనేది పెడుతున్నాము, డ్రింకింగ్ వాటర్ చేస్తున్నాము. సో అక్కడ కూడా పోయినసారి కానీ అంతకుముందుతో కంపేర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. అక్కడ కూడా మీరు ఒకసారి విజిట్ చేసి మీ ఒపీనియన్స్ కూడా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అక్కడ కూడా ఒక్కసారి ఒక పర్సన్ అక్కడికి వచ్చి లేకపోతే గోలివాడ వచ్చి కానీ, మన గోదావరి కానీ, రామగుండం వచ్చి కానీ ఎక్కడ కూడా చిన్న డౌట్ కానీ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండేట్లు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మా స్టాఫ్కి ములుగు మేడారంలో డ్యూటీస్ పట్టాలని మేము ఆపి వాళ్ళందరినీ ఇక్కడే ఉంచి వీటి కోసం ప్లాన్ చేస్తాం. ఇదే కాకుండా మనకి తక్కలపల్లిలో కూడా ఒక సమ్మక్క సారికి అక్కడ కూడా చేస్తారు. దాన్ని కూడా మనం కొంత వర్క్ టేకప్ చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు చూసినట్టయితే వాగు కొంచెం క్లియర్ చేయడము, తర్వాత గద్దెల్ని నీట్గా చేయడము, పెయింటింగ్ చేయడము, తర్వాత గ్రౌండ్ క్లియర్ చేసి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా ఒక్క దగ్గరే కాకుండా అన్ని ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అన్ని ఏరియాస్ని లేకపోతే అన్ని ప్లేసెస్ని కూడా ఫుల్ షేప్లో ప్రాపర్గా ఏదేదో ఒక్కసారి చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం తీసేయడం కాకుండా పర్మనెంట్గా ఉండే విధంగా లాంగ్ టర్మ్ విజన్లో కూడా ఆలోచిస్తున్నాం అనమాట. సో దీనికి సపోర్ట్ చేసిన మా ఎంటైర్ టీం కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. అండ్ భక్తులు కూడా వెల్కమ్ ఓపెన్ హార్టెడ్లీ. ఎటువంటి సమస్య ఉన్నా మా దగ్గర కంట్రోల్ రూమ్ ఉంటుంది, పోలీసు ఉంటారు, మాకు కొంత వాలంటీర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరికీ మీరు టచ్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష గారికి, ఆర్ఎంసీ కమిషనర్ అరుణశ్రీ గారికి, జిఎం లలిత్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, కృష్ణారెడ్డి కమిటీ అధ్యక్షులకి, సింగరేణి అధికారులకు, జిల్లా అధికారులకి, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బంధువులారా, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు మన పారిశ్రామిక ప్రాంతంలో అత్యద్భుతంగా ప్రతి ఇంట్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి అనువాయితీ ఉంది. గతంలో ఇక్కడ జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఇలాంటి వ్యవస్థ ఉండకపోయేది, వసతులు కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. పోయిన సంవత్సరం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినాం. అప్పుడే మనం సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది వచ్చినాం. తర్వాత ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్నప్పుడల్లా మనం ఏదో చేయడం, తర్వాత ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం, ప్రతిసారి 2-3 కోట్ల రూపాయలు పెడుతూ మళ్ళీ వచ్చేసరికి అది మొదటికి వచ్చి దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉండేది. మా జిల్లా కలెక్టర్ గారు శ్రీహర్ష గారు, కమిషనర్ గారు, సింగరేణి అధికారులు, ఇది ప్రారంభం చేసింది సింగరేణి వ్యవస్థ. దీన్ని బ్రహ్మాండంగా చేయాలని ఒక ఆలోచనతోటి, తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతిసారి చేసినప్పుడల్లా ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా కాకుండా నిరంతరం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, సింగరేణికి, ఎన్టీపీసీకి, మా మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బందికి, అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు సహకరించడం, తర్వాత పూర్తిగా నిఘా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, వాటర్ ఫెసిలిటీ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ ఇంకా అద్భుతమైన భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు ఇంకా ఈసారి వచ్చేటువంటి దాన్ని చూస్తూ ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అలాగే గోలివాడలో కూడా చాలా అద్భుతంగా సుమారుగా 3 కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతంగా అక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి తగినట్టుగా అది కూడా విశాలమైన ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దాంతోపాటు తక్కలపల్లి ప్రాంతాల్లో కూడా, వెన్నూరులో చాలా చిన్న స్థాయిలో, ఇంకోటి రాణపూర్, ఎక్కడైనా పూర్తి ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. ఇలా రామగుండం సందర్శించిన వాళ్ళు పోయినసారే మొదటి మేడారం అయితే 2వ మేడారం రామగుండంగా పేరు వచ్చింది. ఈసారి అక్కడ 200 కోట్లతో అభివృద్ధి చేస్తే మొదటి మేడారం మొదటి మేడారం ఎట్లుండనో ఈరోజు దానికంటే బ్రహ్మాండంగా మనకు ముందుంది. ఆ 200 కోట్లు మనకి ఇచ్చేది ఉంటే మేము ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కంటే బ్రహ్మాండంగా కట్టేవాళ్ళం. ఎందుకంటే మా మంచి అధికారులు హర్ష గారు, సింగరేణి అందరూ ఉండే. కానీ బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో దాన్ని మించి అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండ ప్రాంతంగా ఇక్కడ చేసేటువంటి కార్యాచరణను తీసుకున్నాం. నేను మీ అందరినీ కూడా కోరుతాను, మీడియా మిత్రులు, కలెక్టర్ గారితో రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాం సార్, మీరు ఒక కమిటీ చైర్మన్గా ఉంటూ ఉన్న ఎగ్జిస్టింగ్ కమిటీ కాకుండా ఈ 4-5 డేస్ ఈ 1 వీక్ యాక్టివిటీస్ కొరకి అధికారులతో మీడియాను ఒకటి పెట్టుకుంటూ ఒక కమిటీని ఏర్పాటు అధికారికంగా చేయండి, పోలీసుతో సహా. మీరందరూ కూడా భాగస్వాములై ఇది ఇంకా అద్భుతంగా నడిచే విధంగా చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. ఇది మనందరూ గర్వంగా గొప్పగా
ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసుకునేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. దీనిలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. రామగుండం నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మొదటి మేడారం మొదటైతే రెండో మేడారం రామగుండానికి యావత్ తెలంగాణ నుంచి తరలి రండి, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోండి. అక్కడ జంపన వాగుంటే పవిత్రమైనటువంటి గంగానది మా పక్కన ఉంది. పుణ్యక్షానాలు చేసి అద్భుతమైనటువంటి దేవతల ఆశీర్వాదం తీసుకొని ఈ రామగుండం ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం వారి కుటుంబ సపరివారంతో పాటు మిత్రులకు, బంధువులకు అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ అన్ని ప్రాంతాల్లో రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ, ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇంకేమైనా వసతుల అంశాలు ఉంటే వారి కమిటీలో మిమ్మల్ని కూడా కొన్ని పెడతారు. కాబట్టి దీనిలో భాగస్వాములై పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఎవరు ఇబ్బంది పడకుండా అద్భుతంగా చేసే ప్రయత్నాల్లో భాగస్వామ్యం కావాలని మీ అందరిని కోరుతూ, శానిటేషన్ అన్నిట్లో కూడా అన్నీ కలిపి ఎన్టీపీసీ, సింగరేణి, మున్సిపల్, ప్రభుత్వ సిబ్బంది, ఆర్ఎఫ్సిఎల్ మనకి ఈసారి ఏం ఆర్థికంగా సహకరించలేదు, కానీ వీలైనంత వరకు వారి అవసరం ఉన్నది, ఖచ్చితంగా అది కూడా వాడతాం. ఇంకా అటువైపేమో కేశవరావుని కొంచెం సహకరిస్తూ ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సమిష్టిగా బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఉంటారు మీడియాలో ఉన్నటువంటి 350 మందిని మాకు ఎట్లయితే రాజకీయ నాయకులు ఫోన్ చేస్తూ ఉంటారో ప్రతిదానికి వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములై శానిటేషన్, భక్తుల లైన్లు అవన్నీ కూడా వాలంటీర్లుగా చేయాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. సమ్మక్క సారక్కలు మీ కుటుంబాలకు ఆశీర్వదిస్తాయని చెప్పి తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.